కామెంట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు అయితే డే 27th. సో ఈరోజు నా బర్త్డే వ్లాగ్ అండి. సో నేను బర్త్డేది వ్లాగ్ తీస్తున్నాను. సో ఈరోజైతే నేను లంచ్కి పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. సో పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. సో చూసేద్దామా ఎలా చేస్తున్నాను అనేసి. చాలా సో ఇక్కడైతే నేను వంటకి స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే పన్నీరు బిర్యానీ కదా అండి అని చెప్పేసి ఎగ్స్ పెట్టేసుకున్నానండి. సో ఎగ్స్ బాయిల్ చేసుకుంటే బాగుంటుంది కదా బిర్యానీకి సైడ్ కానీ. సో అదైతే నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ దీంట్లో నేను చేస్తున్నానండి సో బిర్యానీ. సో అందుకోసం అని చెప్పి ఇందులోనే నేను ఇక్కడ నెయ్యి వేసాను. సో మీ దగ్గర డాల్డా ఉన్న బటర్ ఉన్న ఏదున్నా వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఈ రెండు మిక్స్ అయితే బాగుంటుంది, రైస్ ఐటమ్స్ అయినా కర్రీ ఐటమ్స్ అయినా. సో ఇదండి. సో ఇవి వేసేసుకున్నాం కదా, కొంచెం హీట్ ఎక్కగానే ఇక్కడ నేను బిర్యానీ సామాన్లు వేస్తున్నాను. యాక్చువల్గా అవేంటంటే ఇలాచీ ఒకటి మిస్ అయిందండి. సో ఇలాచీ కూడా మీరు వేసుకోండి. సో నేను ఇక్కడ లవంగాలు, చెక్క, జాపత్రి ఇవన్నీ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇక్కడ మాకు కరెంట్ లేదు. అంటే నేను వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకునేసరికి అప్పటికే 1 hour అయిపోయింది, ఇంకా కరెంట్ రాలేదని ఇంక ఇలాగ స్టార్ట్ చేస్తాను. సో లైటింగ్ అయితే కొంచెం తక్కువ అయింది. సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేస్తానండి. సో ఆనియన్స్ అయితే వేస్తాం. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ వేసేసాను నేను. సో అది కొంచెం ఫ్రై అయిపోవాలి. ఇక్కడైతే మాకు కరెంట్ కూడా వచ్చేసింది. సో చూసారు ఎంత లైటింగ్ వచ్చేసిందో కరెంట్ రాగానే. సో దాంట్లో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. దాని తర్వాత ఇది మనం మూత పెట్టేసుకొని కొంచెం ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి. సో అయిపోయిన తర్వాత దాంట్లోనే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్దేనండి. అంటే ఇది కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ది. సో అందుకోసం అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, గరం మసాలాది కాదు. అండ్ దాంట్లోనే కొంచెం పుదీనా యాడ్ చేశాను అనమాట. పుదీనా అనేది ఆప్షనల్ అండి. సో నాకైతే పుదీనా ఫ్లేవర్ చాలా అంటే చాలా ఇష్టం. నేను ఏ వెజిటేబుల్ కర్రీలో అయినా వేసుకోమన్నా వేసేసుకుంటాను. పుదీనా అంత ఇష్టం అనమాట. దాని తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్ కదండి బిర్యానీ. సో పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి సో కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేయాలి కదా. అందులో నేనైతే పొటాటో యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను అండ్ క్యారెట్ యాడ్ చేస్తాను అనమాట. సో ఈ 3 నేను తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే. మరి అంటే పన్నీర్ని మనం డామినేట్ చేసేయకూడదు కదా. ఇంకేవి కూడా ఎక్స్ట్రా ఏవి నేను వేయలేదు. సో ఈ 3 వేసుకున్నాను నేను. సో ఇవంతా కూడా మనం సాల్ట్ వేసేసాం కాబట్టి చక్కగా మగ్గిపోతాయి. మనం మూత పెట్టేసి కొంచెం అది బాయిల్ అయ్యేటట్లుగా అంటే బాగా ఫ్రై అయిపోయేటట్లుగా మనం అది ఫ్రై చేసేసుకుందాము. సో మూత పెట్టేసుకుందాం. సో పన్నీర్ బిర్యానీ కూడా బాగుంటుందండి. సో ట్రై చేయండి. సో అదైతే బాగా మగ్గిపోయి బాగా అయిపోయింది కదా. ఇక్కడ నేను పన్నీర్ని మీడియం సైజులో కట్ చేసేసుకొని అందులో వేసేసుకున్నాను. మీరు ఎవరైనా పన్నీర్ని వాష్ చేస్తారండి, ఎందుకంటే కంపల్సరీగా మీరు వాష్ చేసుకునే వేసుకోండి పన్నీర్ అయితే. దాని తర్వాత ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నానంట, అంటే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ మీకు నేను నా వంటలు చూసే వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. ఇక్కడ నేను ఏంటంటే ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. అండ్ దాని తర్వాత కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇదేనండి. కొంచెం స్పైసెస్ అయితే నేను తగ్గించి వండుతానండి. సో నా వంటలు చూసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఏమీ లేదండి, మనం స్పైసెస్ తగ్గించుకుంటే మనకే చాలా మంచిది. ఇక్కడ నేనైతే మసాలా కారం కాకుండా ప్లెయిన్ కారం ఉంటుంది కదండి, రెడ్ చిల్లీ పౌడర్. సో అది నేను యాడ్ చేస్తున్నాను ఇందులోని. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే యాక్చువల్గా పన్నీర్ని మనం ఎక్కువసేపు కదిపామంటే అది కొంచెం స్మాష్ లాగా అయిపోతుంది. సో బిర్యానీకి బాగోదు, అది కనిపిస్తేనే బాగుంటుంది కదా అండి. సో ఇవంతా కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాము కలిపేసుకొని. యాక్చువల్గా నాకు అపెండిసైటిస్ అయిందండి. సో దానికోసం అని చెప్పేసి ఆపరేషన్ అయింది కదా అని చెప్పి దానికోసం నేను ఇంక అప్పటి నుంచి నేను ఒక 6 months బ్యాక్ అనమాట. సో అప్పటి నుంచి నేను స్పైసెస్ అన్నీ కూడా తగ్గించేసాను. ఎందుకంటే మీకు కూడా ఎందుకంటే చెప్తున్నాను,
యాక్చువల్గా స్పైసెస్ ఎంత తగ్గించుకుంటే అంతే మంచిది. ఏదైనా రాకముందు వరకేనండి, వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము. సో అందుకే గరం మసాలాలు కూడా మ్యాక్సిమం తగ్గించేస్తూ ఉంటాను నేనైతే. సో ఇక్కడ లాస్ట్లో అయితే కసూరి మేతి యాడ్ చేశానండి. సో ఇవంతా కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసి అదంతా ఫ్రై అయిపోతుంది కదా. చెప్పాను కదా ఎక్కువసేపు అయితే మనం గరిటె పెట్టి తిప్పేయకూడదు, అట్లా ఒక 2-3 టైమ్స్ పెట్టేసి మనం తీసేయచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో కర్రీ అయితే అంటే ఫ్రై అయితే అయిపోయింది. యాక్చువల్గా ఇందులోని ఇదే ఫ్రైగా తినేయచ్చు తెలుసా అండి. పన్నీర్ చాలా టేస్టీగా ఉంది. నేనైతే పక్కన అదే చేశాను. సో చాలా బాగుంది. ఇక్కడ రైస్ ఐటెం పెట్టేలోపు అక్కడ పన్నీర్ బాగా వేగిందని చెప్పి 2-3 వేసేసాను అనమాట. సో ఇక్కడైతే సేమ్ ప్యాన్లోనే నేను ఇక్కడ కుక్కర్లోనే నేను ఆయిల్ వేసేసుకున్నానండి. సో అందులోనే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. సో దాంట్లో కొంచెం ఇది మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ప్లెయిన్ది కాదు. సో 2 టైప్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానని చెప్పాను కదండి మీకు. సో ఇదన్నమాట. ఇదైతే బిర్యానీ సామాన్లు రైస్ ఐటెంలో ఇంకా వేయలేదు కదా. మీరు బిర్యానీ సామాన్లు రైస్ ఐటెంలో వేస్తే ప్లీజ్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోండి. గరం మసాలాతో ఆల్రెడీ పెట్టుకున్న మసాలాతో పాటు అయితే వేయొద్దు. ఎక్కువ హెవీ గరం మసాలా అయిపోతుంది అప్పుడు. సో ఇక్కడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి. సో ఆల్రెడీ మనం ఇక్కడ రైస్ని సోక్ చేసుకున్నాము. సో రైస్ ఐటమ్స్ ఏవైనా మీకు చెప్తూనే ఉంటాను కదండి. ప్లీజ్ హాఫ్ అన్ అవర్ ముందు మీరైతే చక్కగా సోక్ చేసేసుకున్నారంటే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందులో కొంచెం సాల్ట్ అనమాట వేసేసుకుని, క్రిస్టల్ సాల్టే యూజ్ చేస్తాం. వాటర్ ఐటమ్ ఎక్కడ వేసుకున్నా చక్కగా క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ప్లెయిన్ సాల్ట్, నార్మల్ సాల్ట్ యూజ్ చేసేటప్పుడు ఫ్రై వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది. సో క్రిస్టల్ సాల్ట్ అయితే ఇక్కడ వేసేసాను. కొంచెం సేపు రైస్ అనేది ఫ్రై అయితే బాగుంటుందండి. సో మూత పెట్టి నేను ఫ్రై చేసేసాను. సో దాని తర్వాత ఇక్కడ 1:2 అండి. సో ఇక్కడ నేనైతే ఆ మగ్గుతో నేను 1.5 రైస్ తీసుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి 3 మగ్స్ వేస్తున్నాను ఇక్కడ. సో ఒక్కొక్కసారి మీరు ఇంట్లోనే ఉండేటప్పుడు యాక్చువల్గా ఇలా కూడా ట్రై చేసుకోండి. ప్లెయిన్ రైస్ కూడా కన్నా కొంచెం ఇలా ఆయిల్ వేసేసి కొంచెం జీరాలాగా లేదంటే ఇలాగ ప్లెయిన్గా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని రైస్ వేసేసుకున్న, సాల్ట్ వేసేసుకొని, సో ఏ కర్రీతోనైనా రైస్ అప్పుడు కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట, బాగుంటుంది. మరి డైలీగా కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా చేసుకోండి, బాగుంటుంది. సో సాల్ట్ వేస్తాం కాబట్టి చక్కగా టేస్ట్ ఉంటుంది రైస్లోని. ఇక్కడైతే నేను కరెక్ట్గా 2 విజిల్స్ అండి. సో 2 విజిల్స్ అయిపోయిన తర్వాత నాకు రైస్ అయితే చాలా నీట్గా బాగా వచ్చేసింది. 2 విజిల్స్ పెట్టండి, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ అయిన తర్వాత మనం హీట్ చేస్తాము కర్రీ వేసిన తర్వాత. సో మనకి సోక్ చేయడం వల్ల కూడా బాగా వచ్చింది రైస్. అండ్ ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి విడివిడిగా వస్తుంది అనమాట రైస్. సో ఇప్పుడైతే నేను కొంచెం సగం రైస్ని సైడ్ పెట్టేశానండి. సో ఆ మిగిలిన సగంలోని ఇప్పుడు వేస్తున్నాను రైస్ని. సో ఇవంతా కూడా చక్కగా కలిపేసుకోవడమే. మరీ ఎక్కువ కలపద్దు అండి, మనకి రైస్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో కొంచెం ఇలా మీదికి కిందికి కదిపేసిన తర్వాత లేయర్ లాగా ఇక్కడ నేను వేసుకున్నాను. సో ఈ ఫ్రై అయితే నీట్గా క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది, అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. సో నీట్గా బాగుందండి. టేస్ట్ వైజ్ అయితే అన్ని మసాలాలు వేసాం కదా. సో పన్నీర్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నీ కలిపి పెట్టేసుకున్నా పర్వాలేదు. సో అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ అనమాట, అంతే. బిర్యానీలోని చాలా 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 వెరైటీస్ ఉంటాయండి. సో అది మన ఓపిక అన్నమాట, ఎన్ని వెరైటీస్ చేసుకున్నా కూడా. సో నేనైతే ఇదొక వెరైటీ చేశాను. ఇక్కడ యాక్చువల్గా నేను ఒక లేయర్ వేసాను కదండి. ఇంకా మధ్యలోనే యాక్చువల్గా కొత్తిమీర నేను వేయలేదు. సో మీరు కొత్తిమీర కూడా మధ్యలో వేసుకోండి. నేనైతే పైన వేసాను కొత్తిమీర. సో ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం కంపల్సరీగా హీట్ సిమ్లోనే పెట్టుకోండి. సో స్టవ్ ఆన్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. జస్ట్ ఓన్లీ ఒక 5 మినిట్స్ అండి, ఎందుకంటే మనకి అన్నీ బాయిల్ అయిపోయాయి. కాకపోతే ఆ జ్యూసీ అంతా దిగుతుందని చెప్పేసి ఒక 5 మినిట్స్ మనం హీట్ చేస్తున్నాం అంతే.
సో మూత పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడ నాకు చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. నేను ఇవన్నీ వేసేసిన తర్వాత లాస్ట్‌లోని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి. ఒక స్పూన్ అలా వేశాను. వేసేసి మూత పెట్టేసుకున్నాను. సో అది మొత్తం మెల్ట్ అయిపోయి కిందికి వెళ్తుంది కదా, సో బాగుంటుంది. ఆ క్లిప్పింగ్ చిన్నది మిస్ అయిపోయిందనమాట. సో ఇదే అండి, ఇంకా ఇక్కడైతే అయిపోయిందే మన వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ. సో చాలా బాగుందండి. కాకపోతే చెప్పాను కదా, స్పైసెస్ కొంచెం తక్కువ అవుతాయి మా వంటలు. సో మీరు చేసుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అనమాట. సో ఇదైతే ఇంక పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత బిర్యానీకి సైడ్ డిష్గా ఒక మంచి గ్రేవీ చేస్తున్నానండి ఇక్కడ. అండ్ టమాటో గ్రేవీ అన్నమాట. ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నానండి. దాని తర్వాత నువ్వులు వేసుకున్నాను ఒక 2 స్పూన్స్. యాక్చువల్గా పల్లీలు అనేవి మీరు పచ్చివైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత పచ్చి కొబ్బరి వేసాను అనమాట. మీ దగ్గర ఎండి కొబ్బరి వేసుకున్న ప్రాబ్లం లేదండి. సో సేమ్ టేస్టే వస్తుంది. కొంచెం వాటర్ పోసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము వాటర్తోని. సో ఇది చూపించాను కదా, ఆ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడైతే ఒక కళాయి తీసేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. కొంచెం ప్రాసెస్ అయిన కర్రీస్ అవనియండి, రైస్ ఐటమ్స్ అవనియండి, కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నవి కొంచెం టేస్ట్ కూడా అలాగే బాగా వస్తాయండి. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే నేను చాపర్లో బాగా, అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా చాలా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయిందనమాట. సో అలా చేసుకున్నాను. సో ఎందుకంటే ఇది గ్రేవీ ఐటెంలో ఆనియన్స్ అనేది కొంచెం ఇలాగా మనకి కనిపించకుండా ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ నేను కరివేపాకు వేసాను, పసుపు వేసానండి. దాని తర్వాత ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది ఓన్లీ గ్రేవీ అండి. సో గ్రేవీ కోసం మాత్రమే మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే అండి ఇక్కడ వేసాను. సో చక్కగా అది మంచి అరోమా స్మెల్ వస్తుంది. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదండి పేస్ట్ చేసుకొని, సో అది వేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకేమీ అప్పుడే వాటర్ అయితే పోయకూడదండి. మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో అది మాత్రమే వేసుకోండి. సో అదంతా వేసుకొని ఈ గ్రేవీ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు అక్కడే ఉండండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది గ్రేవీ. అందులో ఏంటంటే ఇక్కడ నేను గరం మసాలా ఒక స్పూన్ వేసానండి. యాక్చువల్గా ఎందుకంటే నేను అందులోనే పచ్చిమిర్చి వేసాను. సో ఎందుకంటే నేను అక్కడే ఉండమని చెప్తున్నాను. ఇది పల్లి యూస్ చేసాం కదండి. సో కళాయికి అదేంటంటే బాగా స్టిక్కీ అయిపోతుంది, మనం కలపకపోతే ఉండలుగా అయిపోతుంది అనమాట. సో అందుకోసం చెప్పేసి అలా కంటిన్యూస్గా మనం అలా కలుపుతూనే ఉండాలి. సో ఇదైతే కొంచెం బాగా తిక్కి పేస్ట్ అయిపోవాలండి. చూపించాను కదా, ఇప్పుడు చూసారు కదా, ఇలా అయిపోవాలన్నమాట. సో ఫుల్గా మనకి ఏంటంటే అవన్నీ కూడా వేగాలి, పల్లీలు అదంతా పచ్చి స్మెల్ అంతా పోవాలన్నమాట, నువ్వులు అవన్నీ కూడాను. సో ఇదంతా కూడా థిక్ పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు చూసారు కదా, మీకు కలర్కి మొత్తానికి కూడా డ్రైగా అయిపోయింది కదండి. సో ఇప్పుడు డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే చింతపండుని ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను. సో ఆ జ్యూస్ని ఇక్కడ ఇందులో వేస్తున్నాను. సో ఈ జ్యూస్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అది కూడా కొంచెం బాగా బాయిల్ అయిపోవాలి. దీన్ని బట్టి ఇప్పుడు మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఇది వాటర్గా కనిపిస్తుంది, కానీ కర్రీ అంతా అయ్యేసరికి మీకు అది బాగా థిక్ పేస్ట్ లాగే వచ్చేస్తుందండి. ఎందుకంటే పల్లీలు యూస్ చేసాం కదా దాన్ని బట్టి. ఇక్కడైతే నేను ధనియాల పౌడర్ యాడ్ చేశానండి. అండ్ ఇందులోనే జీరా పౌడర్, నెక్స్ట్ ఏంటంటే మిరియాల పౌడర్ కూడా నేను యాడ్ చేశానండి. సో ఈ మూడు కూడా బాగా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. మిరియాల పౌడర్ కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. ఈ లోపు అయితే మీరు చక్కగా కారం పొడి అయితే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశానండి, మసాలా కారం కాదనమాట. సో రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశాను. ఈలోపు మీరైతే చక్కగా ఆనియన్స్ కాదు టమాటోస్ మీరు కట్ చేసుకోండి. టమాటోస్ కూడా ఏంటంటే ఒక
హాఫ్ని ఇంత పెద్దగా చూపిస్తున్నాను కదా, సో అలా కట్ చేసుకోండి. మనకి టమాటో పీస్ అనేది కనిపించాలన్నమాట. సో గ్రేవీలోని అలా కట్ చేసుకోండి, మరీ స్మాష్గా కట్ చేసుకోకూడదు. ఒక టమాటోని ఒక 6 పార్ట్స్ 5 పార్ట్స్ చేసుకోండి, అప్పుడైతే మీకు బాగుంటుంది. ఒక మీడియం సైజ్ది అయితే నేను చెప్తున్నాను. సో ఇక్కడైతే కొంచెం నాకు సాల్ట్ తక్కువ అయిందండి, అందుకోసం ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసాను అనమాట. లాస్ట్లో గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది, సో అందుకోసం అని చెప్పేసి కొత్తిమీర యాడ్ చేసేసాను. మీకు కనిపిస్తుంది కానీ గ్రేవీ అనేది వాటరీగా ఉంది కదా అనేసి, కాకపోతే మీకు నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి గ్రేవీ అనేది ఎంత థిక్ అవుతుందా అని చెప్పేసి చల్లారిన తర్వాత. సో ఇది చాలా సింపుల్ అండి, కాకపోతే మనకి చేసుకోవడం కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది మీకు చూడడం, కానీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. బిర్యానీస్కి కొంచెం బాగుంటుంది ఇలాగ సైడ్ డిష్ ఉంటే మనకి బాగుంటుంది. సో చికెన్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే సో ఇవన్నీ మనకు అవసరం లేదు, కాకపోతే వెజిటేబుల్ ఏదైనా బిర్యానీ చేసుకున్నా పులావ్ చేసుకున్నా సైడ్ డిష్గా అయితే ఇలాగ బాగుంటుంది. సో ఇక్కడైతే చూసారా టమాటో అనేది బాగా స్మాష్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్లో ఇంకా మనం ఇది దించేసుకోవడమే. ఇంకా టమాటో బాగా ఉడికిపోయింది కదా. సో ఇదండి, చూసారా ఎంత థిక్గా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో గ్రేవీ అండ్ మా లంచ్ అనమాట. కచంబరీ చేశాను అండ్ ఇక్కడైతే బిర్యానీ. సో మాదైతే పిల్లలకైతే మేము తినిపించేసామండి. 2 పిల్లలు తినేసిన తర్వాత అప్పుడు మేము ఇంకా ప్రశాంతంగా కూర్చొని తిన్నాం అన్నమాట. కాకపోతే ఈరోజు లంచ్ బాగా లేట్ అయిపోయింది. మేము ఈ లంచ్ చేసేసరికి 2 అయిందండి. సో 2:30 అట్లా అయిపోయింది. యాక్చువల్గా మేము 12 o'clockకి తినేసేవాళ్ళం, అలాంటిది ఈరోజు 2 అయిపోయింది అనమాట. చెప్పాను కదండి, ప్రాసెస్ ఎక్కువ ఉన్నవైతే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు కొంచెం పవర్ లేదని చెప్పేసి నాది అంటే వంట చేయడానికి నార్మల్గా అయితే పర్వాలేదు. సో వీడియో తీయాలి అంటే మాత్రం కొంచెం లైటింగ్ ఉంటే బాగుంటుంది కదా, అందుకోసం వెయిట్ చేశాను ఒక 1 hour. కాకపోతే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇదండి మా లంచ్. సో లంచ్ అయిపోయిన తర్వాత తీరా చూస్తే ఇంకా మేము కేక్ టైము ఇంకా యాక్చువల్గా టైం దొరుకుతుంది అనుకున్నామండి. సో ఆఫ్టర్నూన్ ఒక రెస్ట్ తీసుకోవచ్చు, ఒక 1/2 hour 1 hour అయినా. కాకపోతే మాది లంచ్ లేట్ అయిపోవడం వల్ల సో నో రెస్ట్ అనమాట ఈరోజు. సో ఇంకా కేక్ ఈవినింగ్ కేక్ అట్లీస్ట్ కట్ చేస్తే కొంచెం బయటికి వెళ్ళకపోయినా అదొక హ్యాపీ అనమాట. సో కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ గోధుమ పిండితోనే ఆల్రెడీ నేను మీకు ఈ కేక్ పెట్టేశాను కదండి. సో అందుకోసం నేను వీడియో అయితే తీయలేదు. సో ఈ కేక్ అయితే ఈయన్ని తయారు చేస్తున్నారనమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చేస్తే సో ఈయన అన్నీ కలుపుతున్నారనమాట. సో అదనమాట ఈయన తయారు చేయడం అంతే. ఈయనకి ఇలాంటివి కలపడమైనా ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్ అండి, కూర్చొని కలపమంటే ఇలా కలుపుతూనే ఉంటారు. సో ఇదనమాట. సో ఇంకా మాదైతే ఇంకా కేక్ ఆఫ్టర్నూన్ అంతా ఇంకా దీంతోనే అయిపోయింది, ఈ కేక్తోనే. యాక్చువల్గా దీక్ష బర్త్డే అయితే ఏప్రిల్లోనే వచ్చింది. సో April 2 కదా మా పెద్ద బాబు బర్త్డే అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి నా బర్త్డేకైనా లాక్డౌన్ ఓపెన్ అయిపోతుంది అనుకున్నాను. కాకపోతే మంత్ ఎండింగ్ అయిపోయినా కూడా ఇంకా లాక్డౌన్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో ఈ బర్త్డే కూడా ఇక్కడ ఇంట్లోనే అయిపోతుంది మాకు. సో ఈ నార్మల్ కేకే అనమాట. సో ఇక్కడ దీక్ష అయితే చూసారు ఎలా డ్రాయింగ్లు వేసుకుంటుందో. తను ఆఫ్టర్నూన్ అసలు టైం ఉన్నా కూడా పడుకోదండి. అదేంటో మరి ఎవరికైనా రెస్ట్ దొరికితే బాగుంది అనిపిస్తుంది. సో ఈ పిల్లలు అయితే మధ్యాహ్నం పూట పడుకోరు. సో 2 పిల్లలు సరిగ్గా పడుకోవట్లేదు ఇంకా మధ్యాహ్నం. సో ఇలా వేసుకుంటుంది, ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటుంది అనమాట.
సో ఈవినింగ్ నుంచి అయితే ఇంకా మేము మేడ మీదకి వెళ్ళి కేక్ కటింగ్ చేసుకున్నామంటే, సో నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ కేక్ చేశాను కదా, సో ఇంకా అదే అనమాట. సో ప్లెయిన్ కేక్తోనే నా బర్త్డే జరిగిపోయింది. అండ్ లాక్డౌన్లోని మా ఇంట్లో 2 బర్త్డేలు, మా పెద్ద పాపది నాది ఈ ఏప్రిల్ నెలలోనే సైలెంట్గా ఇలాగే జరిగిపోయింది అనమాట. సో అందరూ చాలా హ్యాపీగా ఇలా ఉన్నాము. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.